హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును కేటీఆర్ హరీష్ రావు ఖండిస్తున్నందుకు సిగ్గు ఉండాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట విమర్శించారు. పైసల దందాలో కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ హరీష్ రావు ఒక్క దొంగకి సపోర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై కౌశిక్ రెడ్డి ఏమైనా ఉద్యమం చేశారంటూ ప్రశ్నించారు. పైసల కోసం క్రషర్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినందుకు కౌశిక్ రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు. పైసాల దందా పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ పైన బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కేటీఆర్ స్పందిస్తూ అదేదో ఉద్యమం చేసి లేదా ప్రజల సమస్యలపైన పోరాడితే ఆయన ఏదో అరెస్ట్ చేసినట్టు ఆయన అరెస్ట్ ని ఖండిస్తున్నామని చెప్పి సిగ్గు శరం లేకుండా మాట్లాడుతారు. వాస్తవానికి మీకు సిగ్గు ఉండాలని చెప్పి కూడా నేను భావిస్తాను. ఎందుకంటే మీరు 10 ఏళ్లలో ఏ దందా అయితే చేసిర్రో మీరే వారిని ప్రోత్సహించి కౌశిక్ రెడ్డిని ఈ రకంగా చేయాలని చెప్పి మీరు మీ పార్టీలోని ఎమ్మెల్యేలకి నేర్పించి కౌశిక్ రెడ్డి ఏదైతే ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ అడ్డంగా దొరికిపోతే ఎవరినైతే బ్లాక్ మెయిల్ చేసిర్రో వాళ్ళు వెళ్ళి కేసు పెడితే దానిపైన కేసు రిజిస్టర్ అయ్యి దానిపైన వారెంట్ ఇష్యూ అయ్యి ప్రొసీజర్ ప్రకారంగా ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన దాంట్లో ఈ క్రషర్ ఇష్యూ కూడా కమలాపూర్ మండలంలో బంగపల్లి గుండేడు గ్రామ శివారులో ఈ క్రషర్ ఉంటది. ఆ క్రషర్ తో ఈయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏదో ఒప్పందం చేసుకొని ఊరిపైన ఏదో కొన్ని పైసలు ఇప్పిస్తా గ్రామ డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఆ రోజు ఒప్పందం చేసుకొని క్రషర్ తో మాట్లాడుకొని కొన్ని డబ్బులు ఈయన తీసుకుండు ఆ గ్రామానికి ఇవ్వకుండా. తర్వాత గ్రామ ప్రజలు అక్కడ డెవలప్మెంట్ కోసము గుడిగట్టి అనికి దానికోసం మరి పైసలు ఇస్తా అన్నాడు, మరి నువ్వు ఇప్పిస్తా అన్నావు చెప్పినావు, ఇంకా మరి డబ్బులు రాలేదని చెప్పి వాళ్ళు ఈయన పైన ఒత్తిడి చేయగా ఈయన మళ్ళా ఫోన్ చేసి అది నా లెక్క నాకు ఇచ్చినాయి, అది కాక నువ్వు ఇస్తా అన్న పైసలు నువ్వు గ్రామానికి ఇవ్వాలని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిండు. బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు దాన్ని తట్టుకోలేక ఇబ్బంది పడి వాళ్ళు దానిపైన కంప్లైంట్ చేశారు.